అడవిలో అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ సావిత్రి గుండె మాత్రం భయంతో వేగంగా కొట్టుకుంటుంది. ఎందుకో తెలుసా? నారద మహాముని చెప్పిన ఆ భయంకరమైన గడువు దగ్గర పడుతుంది. సత్యవంతుడి ఆయుష్ ఇంకా కొద్ది రోజులు మాత్రమే. కాలం ఇట్టే కరిగిపోతుంది. ప్రతి క్షణం భర్త వైపు చూస్తూ, దేవుడా నా మాంగళ్యాన్ని కాపాడు అని మౌనంగా ఆమె గుండె రోధిస్తుంది. సత్యవంతుడు నవ్వుతూ మాట్లాడుతుంటే ఈ నవ్వు ఇంకెన్నాళ్ళో అని ఆమె గుండె బరువెక్కిపోతుంది. రోజులు గడిచిపోయాయి. ఇక సత్యవంతుడి మరణానికి కేవలం 4 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. సావిత్రి ముఖంలో నవ్వు మాయమైపోయింది. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ తీవ్రమైన ఆందోళనలో కూరుకుపోతుంది. దేవుడి దయ తప్ప వేరే దారి లేదని నమ్మిన సావిత్రి తన ప్రాణనాథుడి కోసం ఒక భయంకరమైన నిర్ణయం తీసుకుంది. తన భర్తను మృత్యువు నుంచి కాపాడుకోవడానికి సావిత్రి మొదలుపెట్టిన కఠోరమైన దీక్ష ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఎపిసోడ్ 8 కోసం వెయిట్ చేయాల్సిందే.